ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక సంవత్సరం ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనమందరము అనగా భారతదేశ ప్రజలందరం కూడా సంతోష ఆనందాలతో జరుపుకునే కృపను దేవుడిచ్చాడు. ఈ స్వాతంత్రము ప్రభు అనుగ్రహించిందే. ఎందరో మహానుభావుల త్యాగాలున్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే నిజమైన స్వాతంత్రం గురించి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 8:32లో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యమనగా యేసు ప్రభువే, ఆయన వాక్యమే. ఈ వాక్యము ఎవరి జీవితంలోనైతే పనిచేస్తుందో వారి జీవితాలు బాగుపడతాయి. దురలవాట్ల నుండి, చెడు వ్యసనాల నుంచి, చెడిపోయినటువంటి బ్రతుకు నుండి దేవుడు వారిని బాగు చేసి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి, దేవునికి మహిమకరంగా జీవించే ఒక అద్భుతమైనటువంటి జీవితాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానమునిస్తా, సంతోషాన్ని ఇస్తా, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. ఒక నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిస్తాడు ఈ లోకంలో. తర్వాత నిత్య జీవాన్ని ప్రభు మనకిస్తాడు, పరలోక రాజ్యాన్ని, యుగ యుగాలు ఆయనతో జీవించే ఆ మహాకృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆ కృప మీకందరికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.